హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీ గురుదక్షిణ ఛానల్ ధనలక్ష్మిని. ఈ బాబు శివారెడ్డి కర్నూలు వీళ్ళదైతే గత సంవత్సరము వరదల బీభత్సంతో ఎంతో అష్టకష్టాలలో ఉన్నటువంటి వరంగల్ ప్రాంతంలో చేస్తున్న అన్నదానాలను చూసి వాళ్ళ మమ్మీ అయితే ఆ బాబు డెత్ యానివర్సరీ ఉందండి అంటూ మనకు కొంత ఆర్థిక సహాయం పంపడం జరిగింది. ఆ రోజు చేసిన అన్నదానాన్ని చూసి మళ్ళీ కూడా ఈ ఇయర్లో కూడా బాబు డెత్ యానివర్సరీ కోసం వాళ్ళు సహాయం అందించారు. అయితే ఈ క్రమంలో వాళ్ళ మమ్మీ నాతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందండి. బాబు అయితే చిన్న బాబు, 9 to 10 years. ఆ వయసులోనే దేవుడు బాబుని పిలుచుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే భూమి మీద మంచి వాళ్లకు ఎక్కువ రోజులు ఉండవు అనడానికి నిదర్శనం ఇదే. ఆ బాబు 10 years లోపే ఆ తల్లికి ఎంతో మంచి బుద్ధులు, మంచి జ్ఞానము, తెలివి అన్నీ ప్రదర్శించేవాడని. ఇంకా బాబు అయితే క్యాన్సర్ అన్నమాట బాబుకి. ఆ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ అని, అది విపరీతమైన బాధ. ఆ బాధ భరించలేక తల్లి చెప్తుంటే నాకైతే చాలా కళ్ళకు నీళ్లు తిరిగినాయండి. ఎలా అంటే ఆడుతూ పాడుతూ తిరగవలసిన నా కొడుకు హాస్పిటల్ బెడ్ మీద ఉంటూ నరకం చూస్తున్న సమయంలో ఎంతో బాధపడి వాళ్ళ కుటుంబ సభ్యులంతా వాళ్ళకి కలిగిందంతా కూడా ఖర్చు చేసినా కూడా బాబు ప్రాణాలు తిరిగి రాలేని రోగముతో దేవుడు బాబుని తీసుకెళ్ళిండు అని అయితే చాలా బాధపడిందండి. అయినా కూడా ఆ తల్లికి ఒక ఆశ, తన కుమారుడు చనిపోయినా తనతో లేడు కానీ ఆత్మరూపంలో ఎక్కడున్నా సర్వలోకాలను చూస్తున్నాడని, ఆ తల్లి చేసే ప్రతి పనిలో తోడుంటాడని నమ్మకంతో మనం చేసే అన్నదానంలో ఎందరో అనాథలు, అభాగ్యులు, కడుబీదలు, బిక్కుమంటూ ఆకలితో ఉన్నటువంటి వారికి కడుపు నింపినప్పుడు భగవంతుడు ఆ బాబు ఆత్మకు మంచి శాంతి కలిగిస్తాడని నమ్మకంతో మన సేవను ప్రోత్సహించైతే సహాయం చేయడం జరిగింది. మీరందరూ చూస్తున్న వాళ్ళు ఆ బాబు ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు జూలై నెల 31వ తేదీ 2024 మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్నదానంలో కాశిరెడ్డి శివారెడ్డి 2వ సంవత్సరిక సందర్భంగా వారి తల్లిదండ్రులు రామరెడ్డి వరలక్ష్మి దంపతులు నిత్యాన్నదానం నిమిత్తం సహాయం అందజేయడం జరిగింది. సంస్థ తరఫున కాశిరెడ్డి శివారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నదానం ఏర్పాటు చేసిన వారి తల్లిదండ్రులు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బాబు ఆత్మకు శాంతి చేకూరి వారి కుటుంబం కూడా ఎల్లవేళలా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ.